నేరం చేసినా దొరకను కదా. ఇప్పుడు ఈ వార్తలో కూడా ఏంటి, హైదరాబాదులో వివాహేతర సంబంధం, ఆ మహిళను కొట్టాడని వారం రోజుల క్రితం, మళ్ళీ వెళ్ళి ఏమీ తెలియనట్టుగా విజయవాడలో ఉద్యోగం చేసుకుంటున్నాడని, సో తప్పించుకుంటూ మేనేజ్ చేసేసాడు, కేసులే లేవు అని. సో బట్ శిక్ష పడాల్సిందే. చట్టం ముందు చట్టానికి ఎవరు చుట్టం కాకూడదు. చట్టము న్యాయం ముందు అందరూ సమానలే అనేది మన రాజ్యాంగ సూత్రం. రైట్ ఈక్వాలిటీ ద ఫండమెంటల్ రైట్. సో ఐఏఎస్ అయినా ఎవరైనా నేరం చేస్తే శిక్ష పడాల్సిందే. అందువల్ల పాలిటిక్స్ బ్యూరోక్రసీ నెక్సెస్ ఉంటుంది. క్రైమ్, పాలిటిక్స్ అండ్ బ్యూరోక్రసీ నెక్సెస్ ఉంటుంది. ఆ నెక్సెస్ను ఛేదించాల్సిందే. అందుకే మీడియా ప్రాధాన్యత ఇక్కడే. మీడియా, సోషల్ మీడియా, ఫ్రీ స్పీచ్ ఎందుకు ఉండాలి అంటే, ఇవే లేకపోతే ఇట్లాంటి వార్తలే రావు కదా బయటికి. ఇవాళ మీడియా ఉంది కనుక ఆ ఐఏఎస్ అధికారి పోలీసులు మేనేజ్ చేసి ఉండాలి, వ్యవస్థలు మేనేజ్ చేశాడు, కానీ మీడియాను మేనేజ్ చేయలేడు కదా. మీడియాను కూడా మేనేజ్ చేస్తే సోషల్ మీడియాలో వస్తుంది. సోషల్ మీడియాను కూడా ఎలా మేనేజ్ చేస్తాడు? ఎందుకంటే సోషల్ మీడియా అంటే ఎవరు, నువ్వు కాదు, కోట్లాది మంది సోషల్ మీడియా. ఎవడో పక్క అపార్ట్మెంట్లో తెలిసినోడు వాడు ఫేస్బుక్లో పెట్టేస్తాడు, లేదు వాడు ఒక వాట్సాప్లో సర్క్యులేట్ చేస్తాడు.